అయితే మన చిరంజీవి గారి 'మనశివ శంకర వరప్రసాద్' చూడడం జరిగింది. డైరెక్టెడ్ బై అనిల్ రావిపూడి గారు. అయితే సినిమా ప్లాట్ వచ్చేసేసి భార్యాభర్త విడిపోతే జరిగే కాన్సిక్వెన్సెస్ ఏంటి, వాళ్ళ పిల్లలు పడే స్ట్రగుల్స్ ఏంటి, ఒక తండ్రి పిల్లలు ద్వేషిస్తే ఎలా ఉంటుంది, ఎలా తండ్రి పిల్లలకు దూరమైన తన వైఫ్ దూరమైన ఎంత స్ట్రగుల్ ఫీల్ అవుతాడు అనేది సినిమాలో చూపించడం జరుగుతుంది. అయితే అంతా కూడా బాగానే చూపించారు. అన్ని సీన్స్ కూడా బాగున్నాయి, ఎక్సలెంట్ గా క్లిక్ అయినాయి. ప్రతిదీ కూడా కొన్ని కొన్ని చోట్ల ఎమోషనల్ అనిపిస్తుంది. ఎడ్జ్ వరకు తీసుకెళ్లారు ఎమోషనల్ అయితే, అదైతే బాగా నచ్చింది. బాగుంది. ప్రతిదీ కూడా తన పిల్లలకి తన దగ్గర అవడం కానీ చిరంజీవి గారు క్యారెక్టర్ దగ్గర అవడం కానీ, వాళ్ళు మా తండ్రి లాగా బ్యాడ్ పర్సన్ అది ఇది అని చెప్పినప్పుడు తను కుంగిపోయే సీన్స్ కానీ అన్ని బాగా చూపించారు. ఎక్సలెంట్ గా ఉంటుంది. మనం కొంచెం ఇన్వాల్వ్ అవుతాం ఆ సీన్స్ చూసినప్పుడు. తన పిల్లలతో తన మొహం మీదే తను అలా అంటున్నప్పుడు తను చాలా బాధపడతారు. అయితే ఆ పిల్లలు స్కూల్లో చదువుతున్నప్పుడు పీటీ సార్గా వెళ్తారు, వాళ్ళ దగ్గర అవడం, తర్వాత ఇలా ఈ ద్వేషించడాన్ని చూసి ఆయన చాలా ఇబ్బంది పడతారు. తర్వాత ఏమైంది, పిల్ల పిల్లల దగ్గర ఉన్నప్పుడు తన వైఫ్ రావడం కానీ, పిల్లల్ని మళ్ళీ తీసుకెళ్ళిపోవడం, తర్వాత తన ఎవరైతే నయనతార గారు ఉన్నారో చిరంజీవి గారు వైఫ్ క్యారెక్టర్ చేశారో వాళ్ళ నాన్నగారికి సెక్యూరిటీకి వెళ్ళడం కానీ, తర్వాత థ్రెటన్ వాళ్ళ నాన్నగారికి కాదు నయనతార గారికి అని అర్థమైంది. తర్వాత అది కూడా తెలిసిన తర్వాత వాళ్ళని ఎలా ప్రొటెక్ట్ చేశారు ఏంటి అనేది స్టోరీ. లాస్ట్కి ఎండ్ ఆఫ్ ద డే ఇద్దరు కలిసారా లేదా అనేది చూపిస్తారు. సినిమా అయితే ఓవరాల్ బాగుంది. వెంకీ గారు వచ్చిన సీన్స్ కూడా ఎక్సలెంట్ గా ఉన్నాయి. అయితే వెంకీ గారు రావడానికి రీజన్ ఏంటంటే మాక్సిమం నయనతార గారిని మ్యారేజ్ చేసుకున్నాం అలా పిలిపిస్తారు, కానీ ఆ విషయం నయనతార గారికి తెలియదు. తర్వాత చెప్పిన బిజినెస్ డీల్ అనుకుని తను అనుకుంటారు నయనతార గారు వాళ్ళ నాన్నగారు చెప్పినప్పుడు. అయితే తర్వాత ఇలా మ్యారేజ్ ప్రపోజల్ పిలిచామమ్మా అన్నప్పుడు, లేదు డాడీ నాకు ఇంట్రెస్ట్ లేదు, నాకు ప్రజెంట్ అయితే ఇంట్రెస్ట్ లేదు, తర్వాత చూద్దాం, ఇప్పుడైతే వద్దులే అని చెప్పేసి తన వెంకటేష్ గారికి డైరెక్ట్గా చెప్పడం, నాన్నకి కూడా చెప్తారు. తర్వాత వెంకటేష్ గారు కూడా చెప్పేటప్పటికి వెంకటేష్ గారు తీసుకోలేకపోతారు. ఒక అవకాశం ఉంటే చూడు, 3 months ట్రావెల్ చేయనాదు, తర్వాత చూద్దామంటే లేదు లేదు నాకు ఇంట్రెస్ట్ లేదు, అసలు ఇదైతే ట్రావెల్ చేయలేను, ఇక్కడతో వద్దు, ఇక ఇది ఇక్కడతో ఫుల్ స్టాప్ పెట్టేద్దాం అన్నట్టు చెప్తారు. ఓకేలే అని చెప్పేసి ఇంకా వెళ్ళిపోతున్నప్పుడు అయితే అలా వస్తారు, పెళ్లి చూపులు చూడడానికి అలా వస్తారు. కొద్దిసేపు ఉండి 2-3 సాంగ్స్ ఉంటాయి, అవి కూడా బాగుంటాయి చిరంజీవి గారితో. అంతా ఓవరాల్ అయితే మూవీ అయితే డీసెంట్ మూవీ అండి, బాగుంది. ఈ సంక్రాంతి నాకు తెలిసి విన్నరని చెప్పొచ్చు హిట్ సినిమా. అంతా బాగుంది ఓవరాల్, ఎక్కడ కూడా బ్లాక్ ఫీలింగ్ రాలా. రొటీన్ గా ఉన్నా కూడా కొంచెం కొన్ని సిమిలర్ సినిమాస్ గుర్తుకొస్తా ఉంటాయి స్టోరీ చూస్తున్న కొద్దీ. కొంచెం ఎలా అంటే తులసి మూవీ కానీ ఎక్సెట్రా ఎక్సెట్రా ఇలాంటి కొంచెం వేరే ఇలాంటి ఈ టైప్ ఆఫ్ సినిమాస్ లో ఉన్న సినిమాస్ అన్ని గుర్తుకొస్తా ఉంటాయి ఈ సినిమా చూసినప్పుడు. కానీ ఆ ఫీలింగ్ కలగకుండా చేశారు డైరెక్టర్ గారు. ఇక తెలిసిందే సంక్రాంతి వస్తున్న దాంట్లో బుల్రాజ్ క్యారెక్టర్ చేసిన కుర్రోడు ఉన్నాడు, ఆ కుర్రోడు కూడా తనకి ఇచ్చిన సేపు కూడా సరిగ్గా చేశారు. కామెడీ బాగా వర్కౌట్ అయింది. చిరంజీవి గారి గురించి చెప్పేది ఏముంటుంది, ఆయన కామెడీ ఎక్సలెంట్ గా ఉంటుంది. ఆయన ఇచ్చిన క్యారెక్టర్ లో ఫుల్ ఇన్వాల్వ్ అయిపోయి చేశారు. సినిమా అయితే ఓవరాల్ బాగానే ఉంది. అయితే దీనికి వచ్చేసి రేటింగ్ వచ్చేసి 5కి అరౌండ్ 3.2 అలా ఇవ్వచ్చు. రీసెంట్ ఫుల్ ఎంగేజింగ్, ఎమోషనల్, బాగా ఎమోషనల్ అయితే ఉంది సినిమాలో. అదైతే అర్థం చూసినప్పుడు అర్థం బాగా కనెక్ట్ అవుతాం ఎమోషనల్ సీన్స్ కూడా ఉన్నాయి. ఒక ఫాదర్ నిజంగా మనం చూసినప్పుడు మనకు అనిపిస్తుంది, ఫాదర్ పిల్లలకి దూరం అయితే ఎలా ఉంటది ఏంటి అనేది బాగా చూపించారు, ఎలాబరేట్ చేశారు. యాక్షన్ సీన్స్ కూడా చాలా బాగున్నాయి. మనం ఇప్పుడు చిరంజీవి గారి సీన్స్ మనం చూసినప్పుడు అయితే మనకి ఎలా అనిపిస్తుంది అంటే, ఆయన ఇదివరకు పాత సినిమాలో వింటేజ్ ఎలా ఉన్నారో అలా సీక్వెన్స్ లైన్ సెట్ చేశారు అనిల్ రావిపూడి గారు. కరెక్ట్ సెట్ చేశారు, ఎలివేట్ చేసి పడేశారు. అది మాటకి చెప్పనే అవసరం, మనకి చూసేటప్పుడు అర్థమైంది అబ్బా మంచి మంచి సీన్స్ పడుతున్నాయి, యాక్షన్స్ సీన్స్ ఆ చిరంజీవి గారు తగ్గట్టు అన్నట్టు ఉంటుంది. ఇట్స్ గుడ్ అండ్ క్లీన్ మూవీ. ఇంకా తెలిసినంత వరకు అందరూ ఆల్రెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని అర్థమైపోయింది మన సంక్రాంతి బరిలో ఫస్ట్ అని అర్థమైపోద్ది హిట్ సినిమా అని. ఓకే, అయితే మూవీ రన్ టైం వచ్చేసి 2 hours 44 minutes. ఆ రివ్యూ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అయితే కొంతమంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అనేది చేయట్లేదు. నా కంటెంట్ మీకు నచ్చినట్టు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితేనే చూడండి, ఇబ్బంది ఏం లేదు. ఆ రివ్యూ నచ్చకపోతే కంపల్సరీ వీడియో చూసిన వాళ్ళు కంపల్సరీగా ఈ మిస్టేక్స్ ఉన్న వీడియోలో కానీ ఇలా చెప్పండి, ప్రాబ్లం లేదు. ఆ మిస్టేక్స్ సరి చేసుకోవడం, దాన్ని ఎలా రెక్టిఫై చేయడం అనేది చూస్తాను. కంపల్సరీ నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా కామెంట్ చేయండి, గుర్తుపెట్టుకోండి ఇది మాత్రం. ఓకేనా ఫ్రెండ్స్?